హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్స్. మంచితనం మంచిదే కానీ అతి మంచితనం మాత్రం అంత మంచిది కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన అతి మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటారు. ఎలాగంటారా, ఇప్పుడు బంగ్లాదేశ్ మనతో వ్యవహరిస్తున్న తీరు అందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఏషియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోని 193 దేశాలలో భారత్ అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతున్న తీరు కొన్ని దేశాలకు మింగుడు పడని పరిస్థితి. ఎలాగైనా భారతదేశం అభివృద్ధిని అడ్డుకోవాలని, లేదంటే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న భయంతో కొన్ని దేశాలు భారత్పై కుట్రలు చేస్తున్నాయి. వారికి పావుగా మారి భారత్పై బుసలు కొడుతోంది బంగ్లాదేశ్. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం భారత్ పెట్టిన భిక్ష. 1971లో పాకిస్తాన్పై యుద్ధం చేసి వేలాది మంది తమ సైనికులను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయి బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది భారత్. నాటి నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ కి అండగా ఉంటూ ఆ దేశం వృద్ధి చెందడంలో భారత్ తన తోడ్పాటును అందించింది. ఎంతో సాయం చేసిన భారత్ ను శత్రుదేశంగా చూస్తూ సింహం ముందు చిట్టెలకు తొడగొట్టినట్టు అన్ని రంగాల్లో అన్ని అంశాలలో భారత్ ముందు చిట్టెలుకైన బంగ్లాదేశ్ భారత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడటం, భారత్ ను రెచ్చగొట్టడం కోసం తమ దేశ పౌరులే అయినప్పటికీ హిందువులపై దాడులు చేయడం వంటి దుస్సాహసాలకు పాల్పడుతుంది. బంగ్లాదేశ్ ఎంత రెచ్చగొడుతున్నా భారత్ కూల్ గా ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ సహనంతో ఉంది. శత్రువైనా గుమ్మ ముందు నిలబడి భిక్షాందేహి అంటే వీడికి అన్నం పెట్టే పెద్ద మనసు కదా మనది. వాళ్ళు అడిగిందే తడు. ట్రక్కుల నిండా ఉల్లిపాయలు బియ్యం పంపడం మన మంచితనం కాదు, అతి మంచితనం. అది వాడికి చేతకానితనంగా అనిపిస్తుంది. భారత్ ఇప్పటికైనా అతి మంచితనాన్ని వదిలి శత్రువును శత్రువుగానే చూడాలి. భారత్తో శత్రుత్వం ఎంత ప్రమాదమో వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఇది నా అభిప్రాయం. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.